ఎస్ కింగ్డమ్ ట్రైలర్ వచ్చేసింది. విజయ్ దేవరకొండకి ఇది టర్నింగ్ పాయింట్ ఆఫ్ మూవీ అవుతుందా కాదా అనేది డిఫికల్ట్ క్వశ్చన్ చేసి, ఎందుకంటే ఈ మూవీలో మోస్ట్లీ చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నాగవంశీ డైరెక్టర్ ఈ మూవీకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నారు. విజయ్ దేవరకొండకి ఒక నెక్స్ట్ కమ్బ్యాక్ మూవీ అండ్ హిట్ మూవీ రావాలని. సో ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ గురించి మాట్లాడదాం. ఇంకా మీకు కూడా ఎట్లా అనిపించింది అబౌట్ ద ట్రైలర్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ ద మూవీ చూద్దాం ఈ వీడియో మొత్తంలో. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అబౌట్ ద మూవీ. అండ్ ఈ ట్రైలర్ మనం చూసినట్లయితే ఈ ట్రైలర్లో డిఫరెంట్ వైబ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇది మనకి నార్మల్గా ఒక టెమిల్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ జరా డిఫరెంట్ జోనర్స్ టైప్ ఆఫ్ మూవీస్గా అనిపించింది. ఎందుకంటే శ్రీలంకలో కూడా ఈ మూవీ షూట్ అయింది. అండ్ ఈ మూవీ ఎస్టిమేటెడ్ బడ్జెట్ దగ్గర 130 crores అంటాం. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసారు, బట్ ఈ మూవీ ఏం జరగబోతుంది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇక్కడ మనకి డైరెక్టర్ గౌతమ్ ఉన్నాడు. అండ్ గౌతమ్ దగ్గర 5 years కష్టపడ్డాడు అంట ఫర్ దిస్ మూవీ. రీసెంట్లీ ముందు జెర్సీ మూవీ తీసిండు. బట్ ఈ మూవీ ది ట్రైలర్ మనం చూస్తే డెఫినెట్లీ ఇట్ వుడ్ బీ బిగ్ కమ్బ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండకి లానే కనిపిస్తుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఇంకా స్టోరీ ఆ నరేషన్ ఏదైతే ట్రైలర్లో చూపించింది కదా చాలా నచ్చింది నాకు. బట్ ఇది పార్ట్ 2 వస్తుందా రాదా అంటే డైరెక్టర్కు డైలమాలు ఉండు. ఈ పార్ట్ 1 హిట్ అయిందంటే పార్ట్ 2 రిలీజ్ చేస్తారని. అండ్ మనకి ఈ మూవీ ఎండింగ్లో ఒక పర్సన్ మాస్క్ వేసుకొని చూపిస్తారు. ఆ మాస్క్ వేసుకున్న పర్సన్ ఓరు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని కొంతమంది దీనిపైన కూడా డిస్కస్ చేస్తుండే. ఓరంటే విజయ్ సేతుపతి అంటున్నారు, కొంతమంది కార్తిక్ అంటున్నారు. అండ్ డిఫరెంట్ నెక్స్ట్ విలన్ అయినా కావచ్చు, లేకపోతే హీరో అయినా కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండని అట్లా మాస్క్ వేసుకొని అని ఉండొచ్చు ఒక సీన్లో కమెంట్స్ వస్తున్నాయి. సో మీకు ఎవరు అనిపిస్తుంది డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ చూసినట్లయితే ట్రైలర్ వాజ్ సూపర్బ్. హీరోయిన్ కూడా ఈ మూవీలో చాలా మంచిగా ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ కేసు, ఎందుకంటే విజయ్ దేవరకొండకి చాలా మటుకి చాలా ఫ్లాప్స్ వచ్చినాయి. ఒక టైము ఒక ఇండస్ట్రీలో ఒక బూమ్ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఈ మూవీ నుంచి విజయ్ దేవరకొండకు ఒక పెద్ద న్యూ కమ్బ్యాక్ వచ్చేటట్టే కనిపిస్తుంది. అండ్ చూద్దాం 31st వరకు. అండ్ ఈసారి మూవీని ఎట్లా ప్రమోట్ చేస్తారు కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకి ఇంకా 2 big మూవీస్ వస్తున్నాయి. వార్ మూవీ వస్తుంది, ఇంకా ఏవైతే మూవీస్ రజనీకాంత్ కూడా ఒక మూవీ వస్తుంది కూలీ అని. సో చూసాం ఏం జరగబోతుందో. అండ్ గైస్ ఈ మూవీలో మనకి విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీలో అనిరుద్ధే మ్యూజిక్ ప్లే చేస్తుండు. సో ఈ మూవీ ట్రైలర్లో మనం చూస్తే ట్రైలర్ లాస్ట్కి ఎండింగ్లో ఒక మంచి వైబ్ తీసుకుపోయింది. అనిరుద్ధ్ ప్లే చేసిన స్టార్టింగ్ అంతా సైలెంట్గా పోయింది. అన్నతమ్ముళ్ళది రిలేషన్ చూపించి మళ్ళీ విజయ్ దేవరకొండ హీరోయిన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విజయ్ దేవరకొండ అండర్ కవర్ మిషన్లో పోయిండు ఈ మూవీలో. అండ్ ఇక్కడ నాకు స్టార్టింగ్ విజయ్ దేవరకొండది ఆ పోలీస్ యూనిఫామ్లో చాలా నచ్చింది. ఎందుకంటే అక్కడ జర నార్మల్ కనెక్షన్ లాగా నార్మల్ మన పోలీస్ వాళ్ళని ఎట్లా చూస్తాం బయట, ఆ కనెక్షన్ బాగా సూట్ అయింది విజయ్ దేవరకొండకి పోలీస్ డ్రెస్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ అండర్ కవర్ మిషన్ ఎట్లా జరగబోతుంది అండ్ విజయ్ దేవర మనకి యాక్షన్స్ ఉంటాయని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అండ్ మీకు ఎట్లా అనిపించింది అబౌట్ ద ట్రైలర్ డెఫినెట్లీ కమెంట్ చేయండి. సీ యూ ఆల్ గైస్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్.